Hello everyone, welcome back to my channel TR Learners. Dr. B.R. Ambedkar Open University Open Degree First Year Second Semester పర్యావరణ శాస్త్రం. ఇందులో ఘన వ్యర్థాల నిర్వహణ గురించి ఈరోజు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ఘన వ్యర్థాలను మున్సిపల్, పారిశ్రామిక, వ్యవసాయక, ఔషధ, గనుల వ్యర్థాలు అనే పలు వ్యర్థాలుగా వర్గీకరించవచ్చు. అంటే ఈ ఘన వ్యర్థాలు ఎన్ని రకాలుగా వర్గీకరించవచ్చు? మున్సిపల్, పారిశ్రామిక అంటే ఫ్యాక్టరీస్ నుంచి వచ్చేవి, వ్యవసాయకు సంబంధించినవి, ఔషధాలకు సంబంధించినవి, గనుల ద్వారా వచ్చే వ్యర్థాలని చాలా రకాలుగా వీటిని అయితే మనము వర్గీకరించవచ్చు అనమాట. ఇళ్ల నుండి వచ్చే పారిశుద్ధ్య వ్యర్థాలు, ఆఫీసులు, మార్కెట్లు మొదలైనవి, వ్యాపార స్థలాలలోని వ్యర్థాలు, కుటీర పరిశ్రమల వ్యర్థాలు, తోటల పెంపకం ద్వారా వచ్చేవి కూడా ఇవన్నీ కూడా మనకి ఘన వ్యర్థాలే అవుతాయి. ఇళ్ల నుండి వచ్చే వ్యర్థాలలో ఏముంటాయి? కుటుంబ సంబంధం కలవి, పాలిథీన్ సంచులు, ఖాళీ లోహపు క్యాన్లు, చెత్త చెదారం, పనికిరాని లోహ పదార్థాలు, గాజు సీసాలు, వ్యర్థమైన పనికిరాని కాగితాలు, డైపర్లు, ఆహార వ్యర్థాలు అంటే మిగిలిపోయిన ఆహారం పడేస్తూ ఉంటాం కదా, అవి చిన్నపిల్లల డైపర్లు. దుకాణాల నుండి వచ్చే వ్యర్థాలుగా ఏముంటాయి? పనికిరాని కాగితాలు, ప్యాకేజ్ పదార్థాలు అంటే ఇప్పుడు డేట్ అయిపోయినాయి అనుకోండి అట్లాంటి పడేస్తుంటారు కదా, అవి, క్యాన్లు, సీసాలు, పాలిథీన్ సంచులు, ధాన్యపు పొట్టు, గుడ్డు కవచాలు అంటే గుడ్డు పైన పెంకు ఉంటుంది కదా, అవి, తేయాకు మొదలైనవన్నీ ఉంటూ ఉంటాయి అన్నమాట. జీవ ఔషధ వ్యర్థాలలో అనాటమీకి చెందిన వ్యర్థాలు, రోగ నిర్ధారణశాలలవి, సాంక్రమిక వ్యర్థాలు మొదలైనవి చేరుతుంటాయి. ఇప్పుడు మనకి బ్లడ్ టెస్ట్లు, యూరిన్ టెస్ట్లు చేస్తూ ఉంటారు, అవునా? అవన్నీ కూడా మళ్ళీ వాళ్ళు త్రో చేస్తుంటారు కదా, పడేస్తుంటారు కదా, అలాంటివి. నిర్మాణపరమైన, కూల్చివేత పరమైన వ్యర్థాలలో శిథిలమైన రాళ్ళు, మట్టి కుప్పలు, కలప, కాంక్రీట్ మొదలైనవి ఉంటాయి. ఇప్పుడు ఏదైనా ఒక ఇల్లు కట్టాలంటే అక్కడ ఏదైనా పాత కానీ చిన్న ఇల్లు కానీ రూమ్ కానీ ఉన్నట్లయితే వాటిని కూల్చేస్తారు. కూల్చేసిన తర్వాత ఆ రాళ్ళని, ఇసుకని, సిమెంట్ మొత్తం అన్నిటిని కలిపి తీసుకెళ్ళి వేరే దగ్గర పడేస్తూ ఉంటారనమాట. అలాంటి యొక్క వ్యర్థాలు. పళ్ళ తోటల నుండి వచ్చే వ్యర్థాలు, వద్యశాల నుండి వచ్చే వ్యర్థాలలో కూరగాయల మొక్కలు, అవశేషాలు అంటే జంతువులవి మొదలైనవి ఉంటూ ఉంటాయి. ఇవి ఒక ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఇప్పుడు చికెన్ షాప్స్ ఉంటాయి. చికెన్ షాప్స్‌లో వాళ్ళు చికెన్ కట్ చేసిన తర్వాత వచ్చే వేస్ట్ అంతా కూడా తీసుకెళ్ళి పారేస్తూ ఉంటారు కదా, అట్లాంటివన్నమాట. పారిశ్రామిక వ్యర్థాలుగా ఫ్యాక్టరీ చెత్త చెదారాలు, ప్యాకేజ్ సామాగ్రి, జీవ సంబంధ వ్యర్థాలు, ఆమ్లాలు అంటే యాసిడ్స్, అవి, ఆల్కలీలు, లోహాలు మొదలైనవి ఉంటాయి. పారిశ్రామిక విధానాలు సాగుతున్న సందర్భాలలో పెద్ద మొత్తంలో ప్రమాదకరమైన విష పదార్థాలు ఉత్పత్తి కూడా జరుగుతూ ఉంటుంది. ఈ ఫ్యాక్టరీస్ నడుస్తూ ఉంటాయి, దానిలోంచి ఒక్కొక్కసారి పెద్ద మొత్తం అంటే ఎక్కువ మొత్తంలో ప్రమాదకరమైన విష పదార్థాలు కూడా ఉత్పత్తి అవుతూ ఉంటాయి అన్నమాట. రసాయన పరిశ్రమల నుండే వ్యర్థాలు ఎక్కువగా ఉంటాయి. ఎక్కువగా వ్యర్థాలు ఎక్కడి నుంచి ఉంటాయంటే రసాయన పరిశ్రమలు అంటే కెమికల్ ఇండస్ట్రీస్ ఏవైతే ఉంటాయో వాటి నుంచే ఎక్కువ వ్యర్థాలు రిలీజ్ అవుతూ ఉంటాయి అన్నమాట. వీటిలో లోహ ఖనిజాల తయారీ పరిశ్రమల వ్యర్థాలు పేర్కొనదగినవి. న్యూక్లియర్ పవర్ ప్లాంట్ల నుండి రేడియో యాక్టివ్ వ్యర్థాలు ఏర్పడుతుంటాయి. అట్లాగే థర్మల్ పవర్ ప్లాంట్లలో పెద్ద ఎత్తున ఎగిసిపడే ధూళి వ్యర్థంగా ఏర్పడుతూ ఉంటుంది. ఇతర పరిశ్రమల నుండి వచ్చే వ్యర్థాలలో చెత్త, వ్యర్థలోహం, రబ్బర్, ప్లాస్టర్, పేపర్, గ్లాస్, కలప, నూనెలు, పెయింట్స్, ఆయిల్స్, అఫ్సాల్స్, తారు, డై, తోలు సంబంధమైనవి, సెరామిక్స్, పొడి, చిట్టెం, బరువైన లోహాలు, ఆస్బెస్టాస్, బ్యాటరీలు మొదలైనవి ఇవన్నీ కూడా ఇతర పరిశ్రమల నుండి వచ్చే వ్యర్థాలలో ఒక భాగం అన్నమాట. అయితే ఘన పదార్థాల దుష్ప్రభావం ఏంటి? తగినటువంటి పద్ధతిలో కాకుండా ఎవ్వరికి తోచిన విధంగా వారు పారవేయటం వలన మున్సిపల్ వ్యర్థాలు కుప్పలుగా ఏర్పడతాయి. తగినటువంటి పద్ధతిలో కాకుండా ఎవరికి దోచినట్టు వాళ్ళు, ఇప్పుడు మనం చూడండి చెత్త వాళ్ళు వస్తారు, బట్ చెత్త వాళ్ళకన్నా ముందే రోడ్డు బయట కానీ మన ఇంటి పక్కన కానీ ఏదైనా ఖాళీ ఫ్లాట్ ఉందనుకోండి, మొత్తం అంతా చెత్త మన గోడ మీద నుంచి ఆ ఫ్లాట్లోకి వెళ్ళి పడుతూ ఉంటుంది అనమాట. అట్లా పారేస్తూ ఉంటారు. తమ ఇళ్లలోని చెత్తను వీధిలోకి నెట్టి ప్రజలు చేతులు దులుపుతుంటారు. అది వారికి ఆ పరిసరాలలోని ఇతరులకు హాని కలిగిస్తుంది. ఈ విధమైన చెత్త పారవేత వలన నియంత్రించలేని అనారోగ్య పరిస్థితులకు దారితీసి జీవ ద్రవ్య వినాశనానికి మనకి అది కారణమవుతుందన్నమాట. దుర్వాసన, రకరకాల క్రిములు జరించడం అంటే బ్యాక్టీరియాలు, వైరస్లు వాటి వల్లే వస్తూ ఉంటాయి అన్నమాట. అంటురోగ కారకాలు వ్యాపించడం ఇవన్నీ కూడా మనము
పరిశుభ్రంగా ఉండకుండా మన ఇంట్లో పరిశుభ్రంగా ఉంటే చాలని చెప్పేసి ఇంట్లో ఉన్న చెత్త అంతా తీసుకెళ్ళి ఇంటి పక్కన ఉన్న పరిసరాల్లో పడేయటమే వీటన్నిటికీ కారణం అనమాట. పరిసరాలు వికారంగా తయారవుతాయి. అంటే చూడటానికి కూడా వికారంగా తయారవుతాయి అన్నమాట. పరిశ్రమల వ్యర్థాలలోని విషలోహాలు, ప్రమాదకర వ్యర్థాలు మట్టిలో చేరటం వలన మట్టి యొక్క భౌతిక, రసాయనిక, జీవపరమైన గుణాలను మార్చి ఉత్పాదకతను హీనపరుస్తాయి. విష పదార్థాలు మట్టిలోనికి చొచ్చుకుపోయి భూగర్భ జలాలను కలుషితం చేస్తాయి. ఇప్పుడు మనం భూమి మీద వేసే ఈ వ్యర్థాల వలన అవి లోపలికి కూడా చొచ్చుకొని పోయి మట్టి లోపలికి మనం ఇప్పుడు బోర్స్ అని చెప్పేసి ప్రతి ఇంట్లో బోర్ లేకుండా ఉండదు. ఇంతకుముందంటే ఎక్కడైనా సరే బయట ఉన్న బావులకు కానీ సంథింగ్ వేరే దగ్గరికి వెళ్ళి బయట కుళాయి బజార్ నల్లల దగ్గర కానీ తీసుకొచ్చుకుంటూ ఉండేవాళ్ళు వాటర్. బట్ ఇప్పుడు ఏంటి, ప్రతి ఒక్కరికి కూడా అది చిన్న ఇల్లు అయినా పెద్ద ఇల్లు అయినా ఏదైనా సరే డెఫినెట్లీ వాళ్ళకి బోర్ వేస్తున్నారు. ఆ బోర్లో వాటర్ ఎక్కడి నుంచి వస్తున్నాయి? భూగర్భ జలాల నుండి, అంటే భూమి లోపల ఉన్న నీరు అన్నమాట. సో ఈ విష పదార్థాలన్నీ కూడా మట్టిలోకి చొచ్చుకొని పోవడం వల్ల ఏమవుతుంది, ఆ భూగర్భ జలాలు అనేవి కలుషితం అవుతున్నాయి అన్నమాట. చెత్తా చెదారంతో కాల్చివేయదగిన వ్యర్థాలతో పాటు ప్రమాదకర వ్యర్థాలను కలగలపటం వలన వాటిని వేరు చేయటంలో ఇబ్బంది ఏర్పడుతుంది. ఇప్పుడు చూడండి, మనకి తడి చెత్త, పొడి చెత్త, ప్రమాదకరమైన చెత్త హాస్పిటల్ వెళ్ళి చూసామనుకోండి, అక్కడ మనకి నార్మల్గా ఉండేవి కాకుండా రెడ్ కలర్ది ఒకటి, బ్లూ కలర్ది ఒకటి, గ్రీన్ కలర్ది ఒకటి, ఇట్లా వేరే వేరేగా మనకి చెత్త డబ్బాలు పెడుతూ ఉంటారనమాట. ఏంటంటే ఒక దాంట్లో రీసైకిల్ అయ్యేది, ఒక దాంట్లో విషపూరితమైనవి అని చెప్పేసి ఇట్లా పెడుతూ ఉంటారు. సో అవన్నిటిని మనం ఏం చేస్తాం, మన ఇంట్లో చెత్త వేయాలన్నప్పుడు ఒకటే చెత్త డబ్బా పెట్టేసి మొత్తం అంతా కలిపేసి పడేస్తూ ఉంటాం. కానీ అది నువ్వు అనుకుంటావు మనవి ఏముంది చెత్త డబ్బా అంటే అదంతా చెత్త అంతా తీసుకెళ్ళి వాళ్ళు కూడా బయట పడేస్తారు కదా అని. కానీ అలా కాదు. ఎవరైతే ఆ చెత్త తీసుకొని వెళ్తారో అక్కడ ఆ చెత్తనంతా కూడా మళ్ళీ ఏరటం జరుగుతుంది. దాంట్లో వాటన్నిటిని సెపరేట్ చేయటం జరుగుతుందనమాట. సో వాళ్ళకి అక్కడ హాని ఏర్పడుతుందనమాట. క్యాన్లు, క్రిమిసంహారక మందులు, బ్యాటరీలు అంటే జింక్, సీసం, పాదరసం ఉండేవి, రేడియో ధార్మిక వ్యర్థాలు, ప్లాస్టిక్లు మొదలైన విభిన్న వ్యర్థాలను కాగితాలు, చెత్త, పునరుత్పత్తి చెందగల వ్యర్థాలతో కలపటం జరుగుతుంది. అంతే కదా, వీటన్నిటిని కూడా మనము కలిపేస్తూ ఉంటాం అన్నమాట. అయితే వీటన్నిటికీ కలుపు గనుక తగలవేస్తే డైఆక్సైడ్లు, ఫ్యూరాన్స్, ఫ్లారిక్లోరినేటెడ్ బైఫినైల్స్ వంటి రోగకారకాలైన పదార్థాలు చెలరేగి క్యాన్సర్ వంటి రోగాలు కూడా సోకే ప్రమాదం ఉంది. వీటన్నిటిని కూడా విడదీయకుండా, అంటే ఇప్పుడు చూడండి, కొన్ని పదార్థాలను కాల్చొచ్చు, కొన్ని పదార్థాలని అంటే కొన్ని వ్యర్థాలని పూడ్చొచ్చు. కానీ అలా కాకుండా ఇప్పుడు మనం అన్నీ కలిపేయటం వల్ల ఏమవుతుందంటే వాటి నుంచి విషపూరితమైన వాయువులు వెలువడతాయి అన్నమాట. దానివల్ల క్యాన్సర్ వంటి రోగాలు వచ్చే ప్రమాదం కూడా ఉంది. ఘన వ్యర్థాల నిర్వహణ. వ్యర్థాల నిర్వహణలో 3 ఆర్లు ప్రధానమైనవి. ఒకటి తగ్గింపు అంటే రెడ్యూస్, పునః ఉపయోగించడం అంటే రీయూస్, పునశ్చక్రీకరణం అంటే రీసైకిల్ అనేవి. అవి ఒకటి ముడిసరుకు ఉపయోగంలో తగ్గింపు. ఇది వ్యర్థాలను బాగా తగ్గిస్తుంది. ఏ లోహ పదార్థాన్నైనా తక్కువగా ఉపయోగించడం వలన ఆ లోహ ఉత్పత్తిలో తద్వారా వ్యర్థాల తగ్గుదల అనేది ఏర్పడుతుంది. వ్యర్థాల పునర్వినియోగం. మళ్ళీ నింపుకోదగిన పాత్రల వంటి వానిని పునః వినియోగించుకోవచ్చు. వ్యర్థ కాగితాల వంటి వానితో గ్రామీణ ప్రాంతాలలో సంచులు వంటివి చేస్తుంటారు. సైకిల్ ట్యూబ్ల వ్యర్థాల నుండి రబ్బర్ చక్రాలను అంటే రింగులను, కంకణాలను తయారు చేస్తూ ఉంటారు. వీటిని మళ్ళీ మళ్ళీ ఉపయోగించుకోవచ్చు అనమాట. పునశ్చక్రీకరణం చెందించడం అంటే పారవేసిన వ్యర్థాల నుండి కొత్త ఉపయోగవంతమైన ఉత్పత్తులను తయారు చేసుకోవచ్చు. ఈ విధంగా మనము ఘన వ్యర్థాలని నిర్వహణ చేసుకోవచ్చు అనమాట. అయితే ఇంతకుముందు మీకు చెప్పినట్టుగానే ప్రతి పాఠంలో కూడా సారాంశం ఉంటుంది. ఆ సారాంశం మళ్ళీ తప్పకుండా మీరు చదవాలి. తర్వాత ఇందులో ఏమేం ప్రశ్నలు ఉన్నాయో కూడా చదవండి. ఈ పాఠం చాలా ఈజీగా ఉంటుంది. తప్పకుండా దీంట్లోంచి మనకి షార్ట్ ఆన్సర్, లాంగ్ ఆన్సర్ వచ్చే అవకాశం ఉంది కాబట్టి ఇందులో ప్రతి బిట్ కూడా చెప్పడానికి చూస్తున్నాను. బాగా చదువుకోండి, ఎగ్జామ్స్ బాగా రాయండి. ఆల్ ది బెస్ట్ ఆల్ ఆఫ్ యూ.